నెక్స్ట్ లెవెల్. హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము ఫ్రెండ్స్తో జైసల్మేర్ రాజస్థాన్కి అయితే వచ్చినాం అన్నమాట. మామూలుగా లేదు ఇక్కడ చలి. దగ్గర 5 degrees ఉంది మనకి. మన ఆంధ్రాలో అయితే ఒక 20 degrees అయినా చలికి వణుకుతాము. ఈడ 5 degrees ఉంది. ఎన్ని వేసుకున్నాం చూడండి, షర్టు కోటు పైన ఇది అంతా ఫుల్ ప్యాక్ అయిపోయినాము. కానీ చలి అయితే సంపుతాంది. సూర్యుడు యాడున్నావురా? యాలైంది రారా. ఒక గంట నుంచి వెయిట్ చేస్తాను, సూర్యుడు వస్తాడేమో కోసం అయితే మామూలుగా వెయిట్ చేయట్లేదు. టైము 6:30 టైము చూడండి, ఎంత ఇంకా వెళ్తురు కాలేదన్నమాట. వెయిటింగ్ ఫర్ సూర్యుడు. బట్టలు అన్ని చల్లగా అయిపోయినాయి. దేవుడా, దేవుని లెక్క నిజమంటే దేవుని లెక్క. 10 రూపాయలు ఛాయ్ తాగినాం. ఆ దేవుడు ఆయన ఈడ మంచిగా సలిమంటేసి ఈడ 2 బెంచులు వేసి కూర్చోబెట్టినాడు. మమ్మల్ని కూర్చోబెట్టినాడా, మామూలుగా లేదు. ఇట్లా కూర్చొని ముగ్గురు పొద్దున్నాళ్ళకి పంచాయతీ పెట్టుకొని 2 కప్పులు టీ తాగినాం. ఆడో 2 తాగినాం, ఈడో 2 తాగినాం. టోటల్ 6 అయినాయి. ఎప్పుడులో అనుకున్నారు, 1/2 hour లో 6 ఛాయలు. రికార్డ్ బ్రేకర్. మీరు నమ్ముతారో లేదో, టైం వచ్చి ఇప్పుడు 7:11 అనమాట. మీకు వాచ్లో చూపిస్తాను చూడండి. 7:39 టైం ఇప్పుడు. ప్రామిస్ అంటే అర్లీ మార్నింగ్ 5 o'clock ఆ వెదర్ ఉంది ఇప్పుడు, తెలుసా? సూర్యుడు రాలేదు ఇంకా. చూడండి వెదర్ ఎట్లుందో ఒకసారి. ఈ లైట్ నుంచి మనకి వెళ్తారు ఎక్కువ కనిపిస్తుంది కెమెరాలో. కానీ ఏదో ఇంకా 5 o'clock అన్నట్లుంది ఈడ. ఇప్పుడే తెల్లారింది అనుకుంటున్నాము, కానీ టైం చూస్తే 8 గంటలు. షాక్ అసలు. ఇప్పుడైతే గడిసర్ లేక్ అని ఒకటి ఉంది. లేక్ మనకి బెస్ట్ వ్యూ ఉంటది. ఇప్పుడు మార్నింగ్ అదే పని. ఇప్పుడు ఇక్కడే ఈ లేక్ వెళ్ళండి. మన జైసల్మేర్ లో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మంచి సన్ రైజ్ అయితే చూద్దాం అనుకుంటున్నాము, కానీ సూర్యుడే రావట్లేదా బయటికి. జోబులో చేయి పెట్టుకొని ఆడిపోతానో నాకే తెలియదు అన్నట్లు వెళ్ళిపోతున్నాడు. ఇది చూడ, వాని పేర్లు చూడాడు. సేమ్ ఆ ఒంటిలాగే ఉన్నాడు. ఆ ఒంటి ఎట్లుందో అట్లే ఉన్నాడు చూడండి. సేమ్ చూడండి. సూర్యుడు, ఓ సూర్యుడు యాడున్నారా? రారా, యాలైంది 8 గంటలు అయిందిరా. అప్ప 6 గంటలు కాదు. గాయ్స్, వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒక అద్భుతాన్ని చూపెట్టబోతున్నాం రాజస్థాన్ లో. చూస్తారా? వెయిటింగ్. గాయ్స్, వ్యూ అయితే చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంది అసలుకి. ఆ బోటింగ్ ఇంకా 1 hour లో స్టార్ట్ అవుతుందేమో. బోటింగ్ అయితే కంపల్సరీ చేయాలి మనకి. ఏమన్నా హెవెన్. గాయస్, 8 గంటలకు అయితే సూర్యోదయం అయిపోయింది మనకి. 8 గంటలకి. అది కూడా చూడండి ఎంత వచ్చినారో. ప్రెజెంట్ అయితే మేము జైసల్మేర్ ఫోర్ట్కి అయితే వచ్చాము. ఫోర్ట్ లోపల ఒక వేరే ప్రపంచం అనుకుంటాం అనమాట మనము. ఆ నెక్స్ట్ లెవెల్ వ్యూస్ ఉన్నాయంతా. ఈ ఫోర్ట్లోనే ఒక మినీ సిటీ, లోపలంతా మినీ సిటీ ఉంది చూడండి. ఇది టెంపుల్ అనమాట. ఇది టెంపుల్. గంట సౌండ్ వచ్చింది కదా చూడండి. ఇల్లు అంతా చూడండి. నెక్స్ట్ చిన్న చిన్న సందులు. దీపక్ చూడండి, ఇంత సందులు ఉంటాయి మనకి ఒక మినీ సిటీ లోపల. ఎలా ఉంది బ్రో?
ఇప్పుడైతే సిటీ వ్యూ పాయింట్ అయితే మీకు చూపిస్తాను. నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ అయితే. ఇక్కడ నుంచి మొత్తం సిటీ జైసల్మేర్ సిటీ మొత్తం కనిపిస్తుంది మనకి. చూడండి. చెల్లికి చూడండి మనోడు ఎట్లా అద్దరుతున్నాడు. నాకు చలి పెడుతుంది చూడు, నాకు చలి పెడుతుంది చూడు, నేను స్వెటర్ వేయకపోతే నాకు చలి పెడుతుంది చూడు, జంపలకి జారిపోతాగా. ఇప్పుడైతే మనము సమ్ డెజర్ట్ కి అయితే పోతున్నాము. ఇక్కడ తార్ డెజర్ట్ ఉంది, దగ్గరలోనే ఉందన్నమాట. మనకి ఆల్మోస్ట్ అన్ని నైట్ టైమ్స్ ట్రెండ్స్ కానీ నైట్ అక్కడ మనకి డాన్స్ ప్రోగ్రామ్స్ అన్ని డిన్నర్ అన్ని అక్కడే ఉంటాయి మనకి ఆ డెజర్ట్ లో. అదే ప్లాన్ మేము వేసుకున్నాము. ఇప్పుడు జీప్ లో అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఒక 45 కిలోమీటర్స్ ఉంది. చూడండి ఎలా కూర్చున్నాము ఆ జీప్ లో. ఫైనల్ అయితే మనము హోటల్ అయితే బుక్ చేసేసినాము. టెంట్స్ ఇదే చూస్తున్నారు కదా, ఇదే బుక్ చేసిండేది. మనకి చీప్ అండ్ బెస్ట్లో దొరికినాయి మాకు అన్ని యాక్టివిటీస్. దగ్గర క్యామెల్ రైడు, జీప్ రైడు, నైట్ కల్చర్ యాక్టివిటీస్, మళ్ళీ డ్యాన్స్ అని, మళ్ళీ ఫుడ్ 3 times ఫుడ్ ఉంటుంది మనకి. అన్నీ కలిసి మాకు దగ్గర మీరు నమ్మరు ముగ్గురికి కలిపి మాకే ఒక 2,800 పడింది. బయట అంతా 12,000, 10,000, 5,000 ఏంది అది ఒక్కొక్క రేట్ ఇష్టాసారము. లాస్ట్కి ఒక్కొక్కడు 3,000కి వచ్చిరే. లాస్ట్ మాకు 2,800కి అయితే ఫైనల్ దొరికింది. చాలా బాగున్నాయి రూమ్స్ కూడా మనకి. బెస్ట్, చాలా బెస్ట్ ఉంది. మీకు నవీన్ సార్? మాకైతే బాగా నచ్చింది. లోపల అయితే మామూలుగా లేదు. సో ఈరోజు నైట్ అయితే మనం మంచిగా ఎంజాయ్ చేస్తాం. అయితే ఏమాత్రం ఫిక్స్ లేదు, ఎందుకంటే ఎండ పడితే మనం షైన్ అవుతాం అన్నట్టు. దానికి షైనింగ్ కాదే. ఫైనల్ అయితే మనం సఫారీకి దీనిలో పోతున్నాము. చూడండి, ఎక్కిరా ఉయ్యాల్లో వచ్చినట్టుంది. అయ్యో అయ్యో ఇది నెక్స్ట్ లెవెల్. సఫారీ దింపురా ఫ్రెండ్స్ పడిపోతా ఇప్పుడు. यार भाई जैट मिल करते अथवा लग जाते हैं. ఇవి క్యామెల్స్. ఇప్పుడు బండి
ఇప్పుడు జీప్ రైడ్ అయితే మనకి అయిపోయింది. నెక్స్ట్ వచ్చి క్యామెల్ రైడ్. మనకి జీప్ రైడ్లో అయితే చుక్కలు కనిపించేసినాయి మాకు అందరికీ. క్యామెల్ రైడ్ చూద్దాం నెక్స్ట్. చూడండి క్యామెల్స్ అన్నీ 7 ఉన్నాయి మనకి. ఇది మన సఫారీ అయితే స్టార్ట్ అయిపోయింది. మా డ్రైవర్ అన్న ఇతనే. క్యామెల్ పైన అయితే ఎక్కేసినాము. మా ఫ్రెండ్ ఆడ ఎక్కినాడు. క్యామెల్ రైడ్ మామూలుగా లేదు. కెమెరా లోపల పెట్టేళ్ళు. మతం చెల్లనా 3000 చేతికి ఐక్యమతం మంచిది. ఏంది బ్రో ఇది? నడుచుకో పిలిచిపోరావే స్వామి. పాడితే గూగుల్ గుయ్యి అంటే జీప్ రైడ్ కింద అడ్డు హెవీగా ఉంది కదా. అయ్యో మామూలుగా లేదు. ఈ పొద్దున్న నుంచి టోపీలు భారీకి పడినాయి మాకే. టోపీలు కాదు, ఇట్లాంటి హై క్వాలిటీవే. హై క్వాలిటీవే. ఏమజయ్ ఇంకా పారా అజయ్. వామో 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 జీపుల కంటే అధ్వానం ఉన్నాయి. జీపులు చూపెట్టా. దీనికి వచ్చి మనకి 5000 అయితే అడిగారు. ఎంత ఒక 3 కిలోమీటర్స్ అంటున్నాడు. కానీ మాకు వర్తబుల్ అయితే అనిపించలేదు. 5000 రూపీస్, అది కూడా 3 కిలోమీటర్స్ అంటే ఒక 5 నిమిషాల్లో దింపేస్తాడు మేబీ మనకి. కాబట్టి నేను మా ఫ్రెండ్స్ అయితే ఇందులో ఎక్కలేదు. కానీ మీకు చూపించాలని ఈ వీడియో చూపిస్తున్నాను మీకు. మనకైతే ఎవడో టీ కూడా పకోడా ఇచ్చారు ఈ చెల్లిలో. ఇట్లా మొత్తం పెట్టించి ఇట్లా చూడండి పకోడాలో టీ ఇట్లా మీద కూర్చోబెట్టి. టీ అయితే మామూలు కాల్తాంలేదు అసలుకి. ఎక్స్ట్రీమ్ ఉంది అసలు. టీ కాల్తాంది కాల్తాంది కాల్తాంది. బోండా అయితే బాగుంది. టేస్ట్ అయితే బాగుంది. గరం గరం అంటారు మొత్తం. ఇప్పుడైతే మనకి రాజస్థానీ కల్చర్ డాన్స్ అయితే చేయబోతున్నారు.